ప్రపంచ హరినామ వారోత్సవాలు ఈ భూమి మీద మానవులంతా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలంటే ఈ భూమి మీద మానవులు సుఖశాంతులు, ఆరోగ్య ఐశ్వర్యాలు, సుఖశాంతులు ఉండాలంటే వాళ్ళు భగవంతుడి నియమాల్ని కమియర్ కుర్చీ ముందు లాక్కుండా పుల్ ది చైర్స్, ఇంతకుముందు వచ్చాడా ఆయన? ఈ వారం రోజులు ప్రపంచవ్యాప్తంగా ఉండే 3000 పైచిలకు ఇస్కాన్ మందిరాల్లో వాళ్ళు తప్పనిసరిగా రోజు బయటికి వెళ్ళి వేరు ఏరియాల్లో నామ సంకీర్తన, భగవన్నామ సంకీర్తన, ఆళ్వార్లు, గోదాదేవి వీళ్ళంతా కూడా ఉదయాన్నే లేచి ఊరంతా తిరిగి మాయలో పడి ఉన్నటువంటి, మోహంలో పడి ఉన్న జీవుల్ని వీరు గోసేవ చేయడం మంచిదే, కానీ జ్ఞానాన్ని పొందడం ఇంకా మంచిది. దానికంటే కూడా ఇంకా మంచిది భగవన్నామాన్ని రోజు జపం చేయడం. కానీ కూడా భక్తిలో ఉండేటువంటి వివిధ అంగాలు, గోసేవ చేయాలా, భగవన్నామాన్ని కూడా జపం చేయాలా. ఏం పని చేసి రిటైర్ అయ్యారు? ఏం పని చేసి? సెంట్రల్ గవర్నమెంట్లో ఏం జాబు? వేర్ హౌసింగ్ కాదు. ఈమె ఏం సబ్జెక్టు? జువాలజీ. ఈ భగవద్గీత చదవడం, మనం ఆత్మజ్ఞానాన్ని పొందడం, వీటన్నిటి ఉద్దేశం ఎలా మనం ఈ శరీర బంధాలు, సంసార బంధాలు, మనం ఈ శరీరంలో బందీ అయిపోయినాం. ఈ జన్మకే కాదు, పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తాం మనం, అలా ఇక్కడే ఇంకో జన్మ. కాబట్టి జప అంటే జన్మ విశుద్ధి, పాప నివృత్తి. జపం, ఈ జప అనే శబ్దానికి అర్థం మనం పునరపి జననం, పునరపి మరణం. మనం ఈ అంతులేని సాగు పుట్టుకల వలయంలో పడి దీని నుంచి బయటపడేదాకా మనకి రిలీఫ్ లేదు. ఎందుకంటే ఈ శరీరం పూర్తిగా మూలపడిపోతుంది. కానీ మన ఆసక్తి దేవుడి మీద లేకపోతే మనం ఈ శరీరం గురించే మనం అగచాట్లు పడుతూ ఉంటాం. ఎప్పుడు కూడా ఇవన్నీ ఎందుకు చేపదండగా కావాల్సింది ఒకటే. ఎప్పుడు విమానాలు ప్రయాణం చేసినట్లేదు. ఇది 2 టికెట్లే అండి. తిరుపతి టు బెంగళూరు, బెంగళూరు టు తిరుపతి. థ్యాంక్ యూ.
సో మనం చెప్పుకుంటుంది మనం మానవ జీవితంలో భగవద్గీత చదవాలా, భగవద్గీత నుంచి ఆత్మజ్ఞానాన్ని పొందాలా. సో మనం ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత మనం అజ్ఞానం నుంచి మోహం నుంచి బయటికి రావాలా. మనం అజ్ఞానం నుంచి మోహం నుంచి బయటికి రావాలంటే మనం భగవంతుడి నియమాలు పాటించాలా. భగవంతుడి నియమాలు పాటించాలంటే మనకి మనోబలం కావాలా, మనకి భగవంతుడి అనుగ్రహం కావాలా. అదంతా కూడా భగవన్ నామంతో, భగవన్ నామం వెనకాల ఇంత ఫిలాసఫీ ఉంది. ఎందుకు భగవన్ నామం జపం చేయాలయ్యా? ఎందుకంటే నేను అజ్ఞానం నుంచి మోహం నుంచి బయటికి రావాలా. ఎందుకు భగవన్ నామం జపం చేయాలా? నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలా. దానివల్ల సాగు పుట్టుకల నుంచి బయటపడ్డాం. భగవద్గీత 18వ అధ్యాయంలో భగవద్గీత అంతా చెప్పిన తర్వాత భగవంతుని అర్జునుడిని కొన్ని విషయాలు చెప్పాడు. భగవద్గీత చదివిన వాళ్ళు ఏం చేయాలా? భగవద్గీత చదివిన వాళ్ళు ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టాలా. ఎందుకంటే భగవద్గీత జ్ఞానం మీ మనస్సుని ఎప్పుడు కూడా తాజాగా ఉంచుతుంది, మీ మనస్సుని ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా ఉంచుతుంది. భగవద్గీత మిమ్మల్ని కింద పడినీదు. భగవద్గీత చదువుతుంటే మీరు అజ్ఞానంలో పడిపోకుండా ఉంటారు. మీరు భ్రాంతిలో, నేను ఈ శరీరం అనుకోవడం భ్రాంతి, నేను ఆత్మని అనుకోవడం అది జ్ఞానం, అది రియాలిటీ. అండ్ భగవద్గీత అంతా చెప్పిన తర్వాత భగవంతుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరైతే ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెడతారో వాళ్ళు నాకెంతో ప్రియమైన వాళ్ళు. యాయిదం పరమం గుహ్యం మద్భక్తేష్ అభిదాష్యతి భక్తిం మయి పరాంకృత్వ మామై వైషత్ అసంశయ నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృతమా భవితే నచమే తస్మాత్ అన్న ప్రియతరో భువి. భగవంతుడు ఈ 2 శ్లోకాల్లో ఈ భూమి మీద జ్ఞానదానాన్ని చేసేవాడి కంటే నాకు ప్రియమైన వాడు. అంటే మీరు ఎన్ని అన్నదానాలు చేయండి, ఎన్ని గోసేవలు చేయండి, మీకు భగవంతుడికి సంబంధం కలగకపోతే ఎలా బయటపడతారు? ఎక్కడికి పోతారు? మంచిదే మీరు చేస్తున్న పనులన్నీ. మీరు పోయి వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టరండి, మంచిదే. వికలాంగుల ఆశ్రమాల్లో మీరు భోజనం పెట్టరండి. హాస్పిటల్కి పోయి మందులు పళ్ళు పంచిపెట్టరండి. ఈ స్లమ్ ఏరియాల్లో పోయి భోజనాలు పెట్టరండి, మంచిదే. మళ్ళీ అల్టిమేట్లీ మీకు దేవుడికి సంబంధం ఏమన్నా దొరికిందా, అర్థమైందా లేదా? లేకపోతే కేవలం పుణ్యకార్యాలు చేస్తున్నారు. పుణ్యకార్యాల వల్ల మీరు ఈ సంసారంలో మళ్ళీ జన్మెత్తి మీరు ఎంతో మంచి పెద్ద పెద్ద కుటుంబాల్లో ఎందుకు పుణ్యం చేసుకున్నారు, మళ్ళీ డబ్బున్న కుటుంబాల్లో జన్మెత్తారు. పుణ్యకార్యాలు చేయడం వల్ల మీ ఈ సంసార బంధాలు తెగటం లేదు. అంతేకాకుండా మీరు ఇరుక్కుంటున్నారు. చేసిన దాన్ని మళ్ళీ మీరు ఫలితాన్ని పొందాల్సి ఉంటుంది. అటు కృష్ణుడు భగవద్గీతలో ఆయన యోగా చేయమంటాడు. యోగా అంటే నా కోసం చెయ్యి. మనం ఇప్పుడు భగవంతుని మర్చిపోయేదేదో చేస్తున్నాం. మధ్యలో ఎప్పుడు కూడా భగవంతుడు. అంటే కాలేజీలో కూడా క్లాసులు చదువుతున్నారు, జీతాలు తీసుకుని క్లాసులు చదువుతున్నారు. ఇక్కడ ఎలాంటి జీతాలు ఆశించకుండా అంతకంటే చాలా గొప్ప జ్ఞానం, బాటనీ కొద్దిగా, జువాలజీ కొద్దిగా. కానీ మళ్ళీ ఆ ప్రశ్న మిగిలిపోతుంది, నేను ఎవరు,
దేవుడితో నాకుండే సంబంధం ఏంటి, ఎలా పొందాలా? ఇన్ని చదువుకుని ఇన్ని యూనివర్సిటీలో చదువుకుని అంటే అసలైన ప్రశ్నకు సమాధానం దొరకాలి. నేను ఎందుకు ఈ శరీరంలోకి వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నాను? దానికి డాక్టర్ల దగ్గర సమాధానం లేదు, దానికి డబ్బులతో సమాధానం లేదు, దానికి మన పలుకుబడితో జనాలు మీ చుట్టూరా చేరచ్చు, కానీ మీకుండే ముసల్తనాన్ని ఎవరు తీసేయగలరు? రాబోయే చావుని నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడగలరు? అందరూ పిల్లలు, తల్లిదండ్రులు అందరి దగ్గరుండి నువ్వు పామాక ఇంకా బతుకు, ఎవరేం చేయలేరు. మూవ్ ఆన్. ఎక్కడికి మూవ్ ఆన్? ఎక్కడికి పోవాలా? చనిపోతే ఏడవలసిన పని లేదు, చనిపోతే సంతోషపడాల్సి. అంటే చనిపోయి మనం వైకుంఠాన్ని చేరుకుంటే అది ఏడవలసిన పని అయింది, చాలా సంతోషపడాలి. వీడు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు, చక్కగా తిన్నగా మానవ జన్మ అయిపోయిన తర్వాత భగవత్ ప్రాప్తి. అది లేకపోతే మళ్ళీ మనం ఈ సంసార వలయంలో మనం ఉండిపోతాం. అటు ఇక్కడ ప్రభుపాద ఆయన అందరూ కూడా ఎవరైతే భగవద్గీత నమ్ముకున్నారో, ఎవరైతే భగవంతుడిని నమ్ముకున్నారో, ఎవరైతే భగవన్ నామాన్ని నమ్ముకున్నారో, ఎవరైతే గురువుకు రుణపడి ఉన్నారో, గురువు మనల్ని బయటపడేశాడు. గురువు రుణాన్ని మనం ఇతరులను బయటపడేయడం ద్వారా గురువు రుణాన్ని తీర్చుకోవచ్చు. అందుకే మీరు ఆనందంగా బతకడానికి, మీరు చావు పుట్టుకు నుంచి బయటపడడానికి నేను దారి చూపిస్తా. మీరు గురు దక్షిణ, గురువు రుణం తీర్చుకోవడానికి స్వామి మీరు ప్రత్యక్షంగా చూపించారు. అంటే వీళ్ళందరూ ఈ విధంగా భక్తి చేస్తున్నారంటే వాళ్ళకేదో ప్రత్యక్ష అనుభవం కలిగింది. మీరెందుకు చేయట్లేదు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు గురువు దగ్గర ఉండి విని అడిగి తెలుసుకొని చేసి సరి చేసుకొని దారిలో పడ్డారు. అటు వాళ్ళు ఇంకా వదలదలుచుకోరు. ఏది అయినా ప్రపంచంలో ఏందేందో జరుగుతూ ఉండొచ్చు, అంటే మనం ఏం చేయగలం దానికి? మీ చేతిలో ఉండేది నా తలకాయని ఎటువైపుకి తీసుకెళ్ళాలి, అది మీ చేతిలో ఉంది. అది ప్రపంచంలో జరిగే ఘటనల్ని మనం ఆపు చేయలేం. పాకిస్తాన్లో యుద్ధం డిక్లేర్ చేస్తారు, POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కోసం. మీరేం చేస్తారు? ఆపండి అంటే ఆపుతారే, హూ కేర్స్? నేపాల్లో ప్రభుత్వాన్ని ఎత్తి పారేశారు. అంతా పార్లమెంట్ భవన్కి నిప్పులు పెట్టేసి ఆ మంత్రులందరినీ గుడ్డలు తీసి వాళ్ళని చితకబాతండి, వాళ్ళంతా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఎవరు భగవంతుడు డిసైడ్ చేశారంటే ఎవరు ఆపలేరు దాన్ని. కాబట్టి ఈయన ఎందుకు జరుగుతాయంటే మనకి ఆ సీట్లో కూర్చునే మనకి యోగ్యత లేదు. అంత మనం అబద్ధాలు కోరి మనిషి, మన స్వార్థ మనిషి. కానీ ప్రజలకు ఏం చేయకుండా మనం పబ్బం గడుపుతూ ఉంటే భగవంతుని ఇంక నీ పుణ్యం అయిపోయిందా, ఇంక నువ్వు బజార్లో పడాలా, గెట్ అవుట్. సడన్గా ఉద్యమం లేవజేస్తారు. ఉద్యమం లేవజేసి గో బ్యాక్ ముర్దాబాద్, గో బ్యాక్ ముర్దాబాద్. లేకపోతే జనాలు గొడవలు చేసేసి పారిపోయేది చేస్తారు. అంటే ఇక్కడ మానవ సమాజంలో గొడవలు, గందరగోళాలు, కొట్లాట్లు, దరిద్రాలు, రోగాలు అవి ఉంటే మనం ప్రశాంతంగా ఎలా భజన చేయగలం? అంత ప్రశాంతంగా ఉంటే తిన్నారు, వండడానికి ఏర్పాటు ఉంది, కూర్చుని ఆల్రెడీ భగవద్గీత భజన ఎన్ని చేసుకోవచ్చు. కానీ ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలు, గొడవలు, యుద్ధాలు జరుగుతుంటే మీరు తప్పించుకోవడానికి అటు ఇటు భజన చేయలేరు. కాబట్టి ఈ ప్రపంచంలో ఈ సమస్యలు ఇవన్నీ పోవాలంటే మనుషులు కొద్దిగా
భగవంతుడు చెప్పినట్టుగా భగవంతుడి నియమాల్ని పాటించవలసి ఉంటుంది. భగవంతుడి నియమాలు అంటే తెలుసుకోవాలా, ధర్మానికి ఉండేటువంటి నియమాలు. అన్నీ తెలుసుకున్నా కూడా మనసు మొండికెత్తుంటే మీరేం చేయగలరు? మీరు వినడం ద్వారా విషయాలు తెలుసుకున్నారు, అమ్మ భగవత్ ప్రేమలో ఎంతో ఆనందం ఉంది, కానీ మన కుక్కతోక లాంటి బుద్ధి మాత్రం లేదు నేను సంసారంలోనే ఆనందాన్ని ఎత్తుకోవాలి. దీన్ని ఎలా ఈ మనసుని బయటికి తీసుకురావాలా? భగవన్నామం, మంత్రాన్ని మననం చేయడం ద్వారా, మంత్రాన్ని చింతన చేయడం ద్వారా, మంత్రాన్ని ఉపాసన చేయడం ద్వారా, మంత్రాన్ని జపం చేయడం ద్వారా, మంత్రాన్ని దగ్గరగా ఉచ్చారణ చేయడం ద్వారా మనం అంటే ఆ భగవన్నామంలో ఉండే శక్తి అది ఎట్లా ఏమైంది సడన్గా ఏమైంది మీకు? మానవ సేవ అంటే ఈ శరీరం నువ్వా, ఈ మనస్సు నువ్వా, ఆత్మవి నువ్వా? ఇప్పుడు నేను మీకు ఆకలిగా ఉండి దప్పికగా ఉండి మీకు శోష వస్తుంటే, అయితే నేను మీకు గుడ్డలు ఇస్తానయ్యా, నీ గుడ్డలకు అత్తరు పోస్తానయ్యా అని పనికి వస్తున్నాయి. అది మీకు ఆకలిగా ఉన్నవాడికి తిండి అవసరం, దప్పికగా ఉన్నవాడికి నీళ్ళు అవసరం. మానవ సేవ అంటున్నారు, మీకు తిండి ఉంది కానీ మీరెందుకు అశాంతిలో ఉన్నారు? మీకు తిండి ఉంది, మీరెందుకు అయోమయంలో ఉన్నారు? తిండికే ఇబ్బంది లేదు, వాడోడ బజార్లో అడుగు తింటుంటే అనొచ్చు, మీకు ఆ పరిస్థితి లేదు కదా. కాబట్టి మనం వాడు దరిద్రంలో ఉన్నాడు, మనం అందరూ కూడా జ్ఞాన దరిద్రంలో ఉన్నారు. జ్ఞాన దరిద్రం అనేది అందరికీ కామన్. జ్ఞాన దరిద్రంతో పాటు వాడికి తిండికి కూడా దరిద్రం ఉంది. మీకు తిండికి దరిద్రం లేదు, కానీ మీరు జ్ఞానం విషయంలో మీరు కూడా దరిద్రులే. మరి తెలియదు ఏం చేయాలా, ఏమవుతుంది మనకి తెలియదు, తెలుసుకోవాలి. అంటే ఈ మానవ సేవ అంటే ఇప్పుడు భోజనం ఉన్నవాడికి భోజనం, ఆకలి ఉన్నవాడికి భోజనం, మిమ్మల్ని తిట్టి మిమ్మల్ని నేను చాలా గొప్పలు చెప్పుకుంటూ అప్పుడు తినేవాడికి సంతోషం కలదు. మిమ్మల్ని తిడుతూ, మిమ్మల్ని ఎగతాళి చేస్తూ, మిమ్మల్ని అవమానం చేస్తూ తిను, లేదా మీకు సరైనటువంటి తిండి పెట్టకపోతే అది కూడా మిమ్మల్ని అవమానం చేసినట్టు. అదే పాచిపోయిన తిండి పెట్టి ఆకలిగా ఉంది, పాడైపోయిన రైస్ తీసుకొచ్చి మీకు పెడితే, సో లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇక్కడ ఒక మనిషిని సంతోషపెట్టాలంటే అతనికి భగవంతుడికి ఉండే సంబంధం తెలిసి వస్తే భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వగలడు. మీరు ఒకడికి ఎంతకాలం ఇవ్వగలరు, అందరికీ మీరు ఎంతకాలం ఇవ్వగలరు, అందరికీ ఇవ్వగలిగే స్తోమత ఎవడికి ఉంది. కానీ భగవంతుడు ఆయనకి ఇబ్బంది ఏం లేదు, ఆయన సర్వసమర్థుడు. కాబట్టి ఇతరులకి తిండి పెట్టడం కంటే వాళ్ళకి భగవంతుడితో ఉండే సంబంధాన్ని వాళ్ళ చేత ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయించినట్లయితే వాళ్ళ తలరాతలు మారడం. ఇప్పుడంటే తిండి లేని మీకు చెబుతున్నాం, ఐఎమ్ గివింగ్ ఏ సవాల్, మీకు ఒక ఛాలెంజ్ మీ ముందు పడేస్తున్నాం. ఎవరైనా భోజనానికి ఇబ్బంది పడుతుంటే తీసుకొచ్చి మా మందిలో వదిలిపెట్టండి, మేము ఉండడానికి తినడానికి ఇస్తాం. కానీ ఎవడైనా వచ్చి ఇక్కడ ఉంటాడా? రాడేవాడు. ఏమి బయట అడుక్కు తింటాడు, కానీ మందిలోకి వచ్చి గౌరవంగా బతకచ్చు కదా. మీరంతా తింటున్నారా లేదా? బస్ స్వామి ప్రవచనాలు అంటాం, మా తిండి కోసం మేము తిప్పలు పడుతూ ఉంటాం. అర్థం కాదు కదా. భగవంతుడు
ఆయనకి తెలుసు మనకి భోజనం ఉంటుంది, ఉండడానికి ఉంటుంది, తర్వాత ఆయనతో సంబంధానికి యోగా అన్నీ నేర్పిస్తూ ఉంటారు. భగవంతుడికి అన్నీ తెలుసు. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి మానవ సేవ మాధవ సేవ అంటాడు. మీరు మానవ సేవ చేశారు, కానీ వాడికి ఉండే టెన్షన్లు పోవటలేదు, వాడికి ఉండే భయాలు పోవటలేదు. మీరు ఏం సేవ చేయగలరు? ఒక వ్యక్తి వాడు తల్లి కొడుకుని వదిలిపెట్టి చావదలుచుకోదు. మీరు నేను నా కొడుకుతోనే ఉండాలా, కొడుకు మీతో వస్తాడా అయింది, లేదా మీరు కొడుకు కోసం బతకగలరా అయింది. మరి ఆ కొడుకు తల్లి లేకపోతే జీవితం అంతా వెల్తిగా ఉంటుంది. ఏం చేయాలా? ఈ మానవ ఏం చేయగలుగుతున్నారు? మీరు ఏం చేయగలుగుతారు? ఏదో తిండి గుడ్డ నీడ ఇవ్వగలుగుతారు, కానీ వాడికి ఉండే భయాలు అట్టపోతాయి. వాడికి ఆనందం లేకుండా బతుకుతున్నాడు. తిండిలో ఆనందం ఉందంటే మీరు రోజంతా తినాలా? తినగలరా అయింది రోజంతా? తిండిలో లిమిటెడ్గా తిన్నంత వరకు ఆనందం ఉంది. తిండి ఆనందం వరకు లాగిస్తుంటే మీ డబ్బులన్నీ డాక్టర్లకు కట్టాలి, పోయి మీ కూతురికి కట్టాలి డబ్బులు. డాక్టర్ వీళ్ళమ్మాయి భాగ్యలక్ష్మి నరసింహం. కాబట్టి పాయింట్ అర్థం లేదు. ఇట్స్ ఎ వెరీ వేగ్ క్వశ్చన్. మానవ సేవ. ఇప్పుడు నేను మీకు తిండికి లోటు లేదు, గుడ్డలకి లోటు లేదు, మీకు సొంత ఇల్లు ఉంది, మరి మీకు ఆనందం లేదు, మీకు మనశ్శాంతి లేదు, మీకు చావు భయం, దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. చనిపోతే అన్నీ వదిలేసిపోవాలి, ఎక్కడికి పోతాను? మానవ సేవ అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? శరీర అవసరాలను తీర్చడం మానవ సేవ అంటారా? మనస్సును సంతోషపెట్టడం మానవ సేవ అంటారా? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చి నానా ఇబ్బందులు పడుతుందో దాన్ని, ఈ ఇబ్బందిని తప్పించి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పోవడం. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పోయేదాకా మీరు మీ ఇల్లు ఉంది, ఊళ్ళో ఆ మార్కెట్కి పోతారు, ఇక్కడికి పోతారు, రాత్రికి మళ్ళీ ఇల్లు చేరుకోవాలి కదా. అప్పుడు మన సొంత ఇంట్లో మనకు కావాల్సినట్టుగా. ఇది మానవ జన్మ అంటే మనం ఈ సంసారంలో వెతుకులాట్లో పడి మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయి, మనం ఎవరో కూడా మర్చిపోయి, మన సంబంధం ఎవరితో ఉందో మర్చిపోయి, అంత భయంగా దాని అంటారు గుండె గుప్పిట్లో పెట్టుకుని బిక్కుమంటే బతకడం. అది ఇక్కడ జరుగుతున్నది, అంతే కదా. మీరు పొద్దున్న నిద్ర లేవగానే రేపు పొద్దున్న మళ్ళీ మన ఇద్దరం కలిసి ఉండగలవా లేదా ప్రశ్న అది. అవునా కదా? వయసు వచ్చేసిందంటే నువ్వు ముందా నేను ముందా అన్నట్టుగా కూర్చోవాలా. కానీ మన విషయాలు తెలుసుకోవచ్చు కదా భగవద్గీత అది. మనం సాధన చేసి మనస్సుని ఈ శరీర స్థాయి నుంచి కృష్ణ చైతన్యానికి తీసుకెళ్ళచ్చు కదా. ఉంది భగవంతుడితో మీకు సంబంధం. ఇదేం మీరుండేది కాల్పనిక జీవితం గడుపుతున్నారు. తెలుసు చావు ఉందని, అయినా కూడా మా ఆయన మా పిల్లలు మీరు ఊహలో యూఆర్ లివింగ్ ఇన్ ఇల్యూజన్ కదా. అదే టైం అయిపోయింది. కాబట్టి ప్రభుపాద ప్రపంచ హరినామ వారోత్సవాలు మీరంతా బజార్లో పడి కీర్తన చేస్తుంటే ఇట్లా రకరకాల ప్రశ్నలు అడుగుతారు జనాలు. ఎందుకు చేస్తున్నారు స్వామి, ఏమవుతుంది స్వామి, ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి జనాల్ని మనం యాజిటేట్ చేయాలి. వాళ్ళకి తెలియని విషయాలు వాళ్ళ ముందుకు తీసుకెళ్తే పీపుల్ స్టార్ట్ థింకింగ్ వాట్ ఈజ్ ఆల్ దిస్. అప్పుడు నాకు కూడా ఇది అవసరం ఉంది, ఐ ఆల్సో నీడ్ దిస్. మీకు ఒక పుస్తకం ఇస్తాను, మాధురి, ఆమెకి ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఈ ప్రభుజీకి హరే కృష్ణ సవాల్. అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. ఆ రకంగా మూర్ఖుడు కలుసుకుంటే మానవ